చాలామంది దేవతలకి కిందన కానీ, లేదా పైన కానీ సర్పం ఉండడం. విష్ణువు పైన పడుకోవటం. అలాగే శివుడు, శివుడి మెడలో సర్పాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇలా కొంతమంది దేవతల యొక్క తలపైన గానీ, లేదా ఆసనంగా గానీ సర్పాలుండడం మనం చూస్తుంటాం. దీని అర్థం ఏంటంటే, సర్పం మీద వాళ్ళు కూర్చున్నారని కాదు. వాళ్ళలో ఉన్న కుండలిని శక్తిని వాళ్ళు వినియోగించుకున్నారు. కుండలిని ప్రచోదన చేశారు. మూలాధార చక్రం నుండి సహస్రారానికి తీసుకువెళ్లారు. అందుకే తలపైని సర్పం కనిపిస్తుంది. తలపై సర్పం ఉందంటే, సర్పం మీద గొడుగు పట్టిందని కాదు. సహస్రారానికి చేరుకుంది అని అర్థం. కింద నుండి శిరస్సు పై వరకు కూడా మూలాధార చక్రం నుండి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు అధిగమించి సహస్రారానికి చేరుకుంది అని అర్థం. ఎవరైతే కుండలిని యోగా చేస్తారో వాళ్ళు ఈ మానసాదేవి మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే వాళ్ళ కుండలిని శక్తి ప్రచోదనమై సహస్రారాన్ని చేరుకుంటుంది. దేనికైనా గురువు యొక్క పర్యవేక్షణలో, గురువు యొక్క నిర్దేశం మేరకు ఎవరైతే సాధన అనుష్ఠానం చేస్తారో వాళ్ళకి సత్ఫలితాలు సత్వరంగా కలుగుతాయి. శ్రీమాత్రే నమః.